ఇకపై జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, కేబీవీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ను అమలు చేస్తున్నామని, వార్డెన్లు ఫేస్ రికగ్నిషన్ యాప్లో రానట్లయితే అలాంటి వారి జీతాన్ని నిలిపివేస్తామని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైతే సంబంధిత ఉద్యోగులను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లోని అన్ని సంక్షేమ శాఖల అధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్లు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా వార్డెన్లు వారిని సొంత పిల్లల్లాగా చూడాలని, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పేద పిల్లలే ఉంటారని, ధనవంతుల పిల్లలైనా పేద పిల్లలైనా ఒకటే అనే భావనతో సంక్షేమ వసతి గృహాల అధికారులు పనిచేయాలని అన్నారు. వార్డెన్లు తప్పనిసరిగా జాబ్ చార్ట్ ప్రకటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు హాస్టల్లో ఉండాలని, కార్యస్థానాలలో నివసించాలని, తప్పనిసరిగా మెనూ పాటించాలని, సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కేజీబీవీ పాఠశాలలు, కళాశాలను తనిఖీ చెయ్యాలని, అన్ని హాస్టళ్లు, కేజీబీవీలలో స్టాక్ రిజిస్టర్లను నిర్వహించాలని ఆదేశించారు. ఇకపై హాస్టళ్లలో ఫేస్ రికగ్నిషన్ పద్ధతిని అమలు చేయటం జరుగుతుందని, ఎవరైనా ఫేస్ రికగ్నిషన్ యాప్లో అందుబాటులో లేకుంటే తప్పనిసరిగా వారి జీతాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలో అన్ని హాస్టళ్లను సందర్శించి పారిశుద్ధ్యం లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని హాస్టళ్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని, ప్రతి కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో ఏఎన్ఎంలు తప్పనిసరిగా జాబ్ చార్ట్ నిర్వహించాలని, అత్యవసరాల మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. డ్రైనేజీ సమస్య రాకుండా సోక్ ఫిట్లను నిర్మించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యవేక్షణ లోపం ఉండరాదని, ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ విధులకు గైర్హాజరు కావద్దని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు అయితే సంబంధిత హాస్టల్ వార్డన్లు, ప్రిన్సిపల్లు, సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్టీఓ అశోక్ రెడ్డి, శ్రీదేవి, రమణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, డీఈఓ భిక్షపతి, ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు.